హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ప్రజాధనాన్ని కొల్లగొట్టడము, జేబులు నింపుకోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాకపోతే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడలో. ఆ ఫ్లడ్స్ వల్ల ప్రజల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి అన్నది వచ్చింది. ఆ ఫ్లడ్స్లో కూడా ప్రజాధనాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, ఎట్లా జేబులు నింపుకోవాలని చెప్పేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి మనందరం నేర్చుకోవాలి. నిజంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు నిజంగా ఇక్కడ డేటా అనేది వచ్చింది. ఎంత ఖర్చు పెట్టిరాయా ఫ్లడ్స్లో అంటే ఇక్కడ చూడండి, 534,49,46,46,000 రూపాయలు ఫ్లడ్స్లో ఖర్చు పెట్టారంట. ఆ 534 కోట్లు పక్కన పెట్టేస్తే 49,46,000 ఏదైతే అంటున్నాడో అవి కూడా ఖర్చు పెట్టలేదు. నిజంగా ఎక్కడ ఖర్చు అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు 100 కెమెరాలు 100 మంది ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చింది కదా, అక్కడ మాత్రమే ఖర్చు అయింది. కానీ ప్రజల కోసం ఆయన పెట్టిన ఖర్చు 0. ఇక్కడ చూడండి, కాకపోతే 534,49,46,000 అని చూపించి నిజంగా ఆ మొత్తం డబ్బుని ఈ టీడీపీ పార్టీ, కూటమి పార్టీ నాయకులు జేబులలో వేసుకునే పరిస్థితి అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే ఏం ఖర్చు పెట్టిర్రాయా ఇంతగా అంటే ఇక్కడ చూడండి, ఆహార సరఫరాకంట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆహార సరఫరాకి ఎంత పెట్టిరంటే 368,18,00,000 రూపాయలు. అంటే 368,18,00,000 రూపాయలు ఆహార సరఫరాకి ఖర్చు పెట్టారట. నిజంగా 10 రోజుల పాటు, వారం 10 రోజుల పాటు అసలు ఒక ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ ఏమంటారు పాలు కూడా ఎవరికి ఇవ్వలే, ఒక నీళ్ళ బాటిల్ కూడా ఎవరికి ఇవ్వలే. దాని తర్వాత ఏదో 2-3 రోజులు వచ్చి మేము పంచుతున్నాము అని చెప్పేసి రోడ్డు చివార్ల అక్కడ మొత్తం కుమ్మరిచ్చి వెళ్ళిపోయారు పంచకుండా. అట్లాంటి దారుణ పరిస్థితులు ఉండే 368 కోట్లు పంచారా? సిగ్గుండాలి. 368 కోట్లు కాదు, పక్కన ఉన్నటువంటి ఈ 18 లక్షలు కూడా మీరు పంచలే. కానీ లెక్కలకు మాత్రం రాసుకున్నది 368 కోట్లు అని రాసుకున్నారు. నిజంగా ఇది నీచాతి నీచం. ఎందుకు నీచం అంటే ఇట్లాంటి పరిస్థితులలో ప్రజలకు ఇంత పెద్ద కష్టం వస్తే ఆ పరిస్థితులలో కూడా మీ జేబులు నింపుకునే మీరు పనిచేస్తున్నారు అంటే దీనికంటే దిగజారుడు రాజకీయం కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. నెక్స్ట్ మనం చూసుకుంటే మంచి నీటి ప్యాకెట్ల కంట ఎంత అంటే 26 కోట్ల రూపాయలంట. ఇక్కడ చూసుకుంటే ఇగో ఇది. నేను ఒకటే విషయం అడుగుతా, ఈ ప్రశ్నకి విజయవాడ ప్రజలు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే ఫ్లడ్స్లలో ఇల్లు మునిగిపోయినాయో వాళ్ళ సమాధానం చెప్పాలి. మీకు మంచినీళ్ళ ప్యాకెట్లు అందినాయా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎవరికి అందలేదు, ఏదో తూతూ మంత్రంగా. అక్కడ ఒక విషయం మాత్రం చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు కొనుక్కొచ్చి వైసీపీ పార్టీ కూడా నాకు తెలిసి లక్ష వాటర్ బాటిల్ ఏమో అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, 1,00,000 అనుకుంటున్నా పంచింది. ప్రైవేటు వ్యక్తులు, కొన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి, వాళ్ళు వచ్చి పంచారు. కానీ ప్రభుత్వం పంచినట్టు అసలు రికార్డే లేదు. అట్లాంటిది 26,80,00,000 ఓడమ్మ జీవితం. ఇది వాటర్ ప్యాకెట్లు అంట. నెక్స్ట్ మనం చూసుకుంటే వైద్య సహాయానికి 2,08,09,000 రూపాయలు. ఎవరికి వైద్యం ఇచ్చారు, ఏం వైద్యం ఇచ్చారు? మీరు ఇచ్చిన వైద్యం అలా క్లియర్గా కనిపించింది. శవాల్ని తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో అసలు జంతువులను పడేసినట్టు పడేశారు శవాల్ని. ఆ శవాలు మొత్తం ఉబ్బిపోయి దారుణంగా పరిస్థితులు ఉంటే మీరు 2 కోట్ల రూపాయలు మీరు వైద్య సేవలు అందించారు అంటే ప్రజల్ని ఏమాత్రం మోసం చేద్దామని. ఎందుకు ఇది ఈ టాక్టిక్స్, ఈ పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదు. 2,08,09,000 రూపాయల సిగ్గుచేటు. కింద చూసుకుంటే నిత్యావసర వస్తువులకి 61,28,00,000. వాడమ్మ నీకు దండం పెట్టాలరా బాబు. నిత్యావసర వస్తువులకి 61,08,00,000 ఖర్చు పెట్టినవా? ఏడ ఖర్చు పెట్టినావు? ఎవడి వస్తువులకి? మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మీ ప్రజాప్రతినిధులకు పంపించనిక ఈ 61,28,00,000 రూపాయల నిత్యావసర వస్తువులు నిజంగా విజయవాడ ఫ్లడ్స్లో వాడిరా? ఇది విజయవాడ ప్రజలే సమాధానం చెప్పాలి. అది కూడా ఎట్లా చెప్పాలి అంటే విజయవాడ అన్నది టీడీపీకి కంచుకోట అంటారు. ఈసారి విజయవాడ ప్రజలు ఓటు ద్వారా చెంప చల్లు అనేటట్టు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు జోక్ ఇది. ఇగో ఈడ మీరు చూస్తారు, ఇది అసలు జోక్. ఏంటి అంటే జనరేటర్లు, కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకంట 23,07,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకి. మీకు అంటే విజయవాడ ప్రజలకి కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు వచ్చినాయా? ఒక్కసారి మీరే సమాధానం చెప్పాలి. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ చూడండి, డ్రోన్. అసలు నాకు అర్థం కాని విషయం ఇక్కడ చూడండి, వరద సహాయంలో కూటమి సర్కారు దొంగ లెక్కలు, కోట్లాది రూపాయల వెచ్చించినట్టు చెప్పి స్వాహా. ఏంటి అంటే ఇక్కడ కొత్తది తీసుకొచ్చారు. ఏందా కొత్తది అంటే ఇక్కడ చూడండి, అద్దె డ్రోన్లు అంట. అద్దె డ్రోన్లకి ఎంత?
ఒకట్లు 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ సున్నాలు నాకు లెక్క పెట్టడం రాక ఒకసారి చూసుకున్నా, కరెక్ట్ చెప్తున్నారా లాదా అని. అంటే అద్దె డ్రోన్లకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఎన్ని 412 డ్రోన్లు వాడినామని చెప్పేసి చెప్తున్నారు. సిగ్గుండాలే. 412 డ్రోన్లు కాదు, అసలు మీరు పట్టుమని ఒక 10 డ్రోన్లు వాడిరా. ఇది విజయవాడ ప్రజలే చెప్పాలి. 10 అంటే 10 డ్రోన్లు కూడా వాడలే. ఆ 10 డ్రోన్లు కూడా ఎవరికి వాడారు? పవన్ కళ్యాణ్ కలర్ ఫోటోలు తీసుకోనికి వాడారు. అంతేకాని ప్రజల కోసం ఈ 412 డ్రోన్లు వాడిరా మీరు? ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. ఈ డ్రోన్ల కంట 2 కోట్ల రూపాయలు అద్దెకి, మరి అది కూడా. నెక్స్ట్ మనం చూసుకుంటే రవాణా వాహనాలకి ఇంత 4,70,31,656 రూపాయలు రవాణా వాహనాలు. ఇప్పుడు విజయవాడ ప్రజలు ఒకటి చెప్పాలి ఏంటంటే, బోట్లు ఏవైతే వచ్చినాయో ఆ బోట్లు మీరు డబ్బులు ఇచ్చి, మిమ్మల్ని డబ్బులు వాళ్ళు డిమాండ్ చేసి 10,000, 30,000, 20,000 డిమాండ్ చేసి మీరు బోట్లలో ఎక్కిపోతే, ఇప్పుడు ప్రభుత్వం ఏమో 4,70,31,656 కోట్లు మేము ఖర్చు పెట్టినాం అంటుంది. అంటే మీరు పెట్టిన ఖర్చు విజయవాడ ప్రజలు, లేదంటే ప్రభుత్వం పెట్టిందా? ఈ లెక్క మాత్రం విజయవాడ ప్రజలు తప్పకుండా కింద కామెంట్ చేయాలి. కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వం మీ సొమ్ముని, మన సొమ్ముని తినేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే బోట్ల అద్దె. ఇందాక చెప్పిన కదా బోట్ల అద్దె. ఇక్కడ చూసుకుంటే 93,48,444. ఇది బోట్ల గురించి ఎక్స్క్లూజివ్. అది కాకుండా పైన ఉన్నదేమో రవాణా గురించి. ఆ రవాణా ఎవరిది? చంద్రబాబు నాయుడు రవాణానా? ఆయన తీసుకొచ్చిన ఆ క్యారవాన్ రవాణానా? ఆయన మంత్రులు అటు ఇటు పోనీకి రవాణానా? లేదంటే ఆయన ఫోటోగ్రాఫర్లు అందరూ అటు ఇటు తిరగనీకి రవాణానా? లేదంటే చంద్రబాబు నాయుడు కూర్చొని ఒక జేసీబీ మీద ఒక వీడియో తీసుకున్నాడు కదా, ఆ జేసీబీ రవాణానా చంద్రబాబు నాయుడు చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే చాపర్లకంట. చాపర్లు అంటే హెలికాప్టర్లు. 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట హెలికాప్టర్లకి. ఈ ఖ్యాతి ఘనత నీకే చెందింది. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు చూడని వింత. ఆ హెలికాప్టర్లు ఎవరికి ఏం మద్దతు చేసినాయి ఒకసారి చెప్పాలి మీరు. ఈ 76 లక్షలు పెట్టి హెలికాప్టర్ తీసుకొచ్చినవా? సరే, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏమైనా హెలికాప్టర్లు ఉన్నాయా? ఆ విషయం ఒకసారి చెప్పాలి. ఉంటే అవి ఎందుకు వాడలేదు ఆ విషయం కూడా ఒకసారి చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే గజ ఈతగాళ్ళకి ఓడమ్మ జీవితం 15 లక్షల రూపాయలు ఇచ్చారట గజ ఈతగాళ్ళకి. ఆ గజ ఈతగాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఆ పేమెంట్ డీటెయిల్స్, ఆ గజ ఈతగాళ్ళు ఎంతమందిని కాపాడిర్రు ఆ విషయం కూడా చెప్పండి. ప్రజల ముందరికి తీసుకురండి. నిజంగా ఎంత సిగ్గుచేటు అంటే, ఇక్కడ మంచి ఫోటో వేసిండు. డబ్బులు ఎత్తుకపోతున్నాడు ఒకడు. కాకపోతే ఈయన చూడనీకి మా చంద్రబాబు బాబాయ్ లాగా ఉన్నాడు. చూడనీకి అయితే చూడండి, నేను ఈయన గురించి మాట్లాడతాను. అగో మొత్తం యాడ పడితే యాడ ఎంత దొరికితే అంత మొత్తం వేసుకోవడము, జేబులు నింపుకోవడము, ప్రజా సొమ్ము. అది ఎవరి సొమ్ము? ఎంత దరిద్రానికి పడిపోయింది రాజకీయం అంటే, రేపు పొద్దున శ్మశానంలో చల్లుతారు కదా చిల్లర, ఆ చిల్లర కూడా ఏడుకునేటట్టు తయారయ్యారు టీడీపీ వాళ్ళు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ప్రజలకు ఒక సమస్య వస్తే ఆ సమస్య కోసం నిలబడదాం. ఈ విజయవాడ వరద అన్న సమస్య తీసుకొచ్చింది మీరు పని చేయలేక మీకు చేతగాక వచ్చినటువంటి సమస్య ఇది. ఈ సమస్య మీద కూడా రాజకీయం చేయడము, ఈ సమస్య మీద కూడా డబ్బులు దండుకోవడం. నిజంగా దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పాలి. ప్రజలు తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి దాకా ఈ వీడియో చేరాలి. నిజాలు అందరికీ తెలియాలి. కాబట్టి తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ఇప్పటికిప్పుడే ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.